రిరిరి నిజమరి పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇది 6వ ప్రీ క్వార్టర్ ఫైనల్ సంచిక. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున, అలాగే పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ సితార్ విద్వాంసులు పండిత్ జనార్దన్ మిట్టా గారి కూడా స్వాగతం తెలియజేసుకుందాం. ధన్యవాదాలు గురూజీ, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీకు టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. పోయిన వారం ఒక బృందం పాడారు, ఈ వారం ఒక బృందం పాడుతున్నారు. ఇప్పుడు ఈ 2 బృందాలు పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి వేసిన మార్కుల్లో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 3 లక్షలు, రెండవ విజేతకు 2 లక్షలు, మరో ఇద్దరికి తలా 50,000 రూపాయలు. ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలను, ధారావాహిక నుండి నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను ఇస్తున్నారు గోదావరి HTPE పైప్స్ వారు. అలాగే నాకు, మా వాద్య బృందానికి, పిల్లలందరికీ అందమైన దుస్తులు బహుకరించిన CMR MVR మాల్స్ వైజాగ్ వారికి కలిపి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. దానకళా కలాప సముదంచిత సార వివేక సంపదన్ మానిత యాచమాన జనమానస వృత్యభిపూర్తి బుద్ధి యౌవానికి లేదొకింతయును వాడొకరుండు భరంబు ధాత్రికిల్ కానలు కావు శైలములు కావు పయోధులు కావు భారముల్ ఆ ఆ భూమికి భారమైనది ఏమిటి అని ఆలోచిస్తే అడవులు, కొండలు, సముద్రాలు, జనాభా ఇవే ముందుగా గోచరిస్తాయి. కాస్త వివేకంతో యోచిస్తే ఇప్పుడు అనుకున్నవేవి నిజానికి భూమికి బరువే కాదు. అడిగిన వారికి ఉండి లేదనేవారు, ఇస్తానని ఎగవేసేవారు, వారే ఈ ధరాతలానికి మోయలేని బరువు. శృంగార నైషధ కావ్యంలో శ్రీనాథ కవి సార్వభౌముని అంతరంగ ఆవిష్కరణమే ఈ పద్యం. వారు రాసినటువంటి పద్యం విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు మీ అందరికీ కూడా. దుర్గా నెయ్యి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై తెనాలి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు. అమ్మాయిలందరూ మహాదేవన్ గారి పాటలు, అబ్బాయిలు సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా వంశీధరన్ ఆహ్వానిద్దాం మన చప్పట్లతో. వంశీధర్ ఎంపిక చేసుకున్న పాట రచన సముద్రాల రాఘవాచార్యుల వారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం AM రాజా గారు. విప్రనారాయణ సినిమా నుంచి చూడు మదే చెలియా. చూడు మదే చెలియా కనులా, చూడు మదే చెలియా కనులా, చూడు మదే చెలియా. బృందావనిలో నందకిశోరుడు, బృందావనిలో
హరికి నడుమ వయ్యారి హరికి హరికి నడుమ వయ్యారి తానొకడైనా తానొకడైనా తలకొక రూపై తానొకడైనా తలకొక రూపై మనసులు దోచే రాధా మాధవ కేడి నటన చూడుమదే చెలియా కనుల చూడుమదే చెలియా. బాగుంది బాబు, మంచి వాయిస్, ఫోర్స్ఫుల్ వాయిస్ ఉంది కాబట్టి ఆ ఫోర్స్లో ఒక్కోసారి పా భా అనేది వస్తుంటే మైక్లో కొంచెం కొట్టినట్టు వస్తుంది, అది చూసుకోండి. సంగీతం నేర్చుకుంటున్నారు మీరు? నాకు తెలుస్తుంది ఇందులో ఇలాంటి పాటలు పాడాలంటే అది అవసరమేది. బాగుంది. థ్యాంక్ యూ సార్. చెప్పాను కదా మీ కోట ఏమిటి అని. శృతి ఎంత కరెక్ట్గా ఎంత హాయిగా పాడతారో, శృతి శుభగంగా, అది చాలు వినడానికి హాయిగా ఉంటుంది. అక్షరాలన్నీ కూడా చక్కగా ఉచ్చరించారు. ఈ పాట విప్రనారాయణలో కొన్ని సంవత్సరాలు మోగుతూనే ఉంది. సినిమా వచ్చి వెళ్ళిన తర్వాత కూడా అన్ని పాటలు ఆ సినిమాలో అత్యద్భుతమైన కంపోజిషన్స్ రాజేశ్వరరావు గారివి. రాఘవాచార్యుల వారు శుద్ధ వైష్ణవులు. ఆయన ఇంకా కృష్ణుడి గురించి రాయాలంటే ఆయన్ని తక్కువ చేయాలి, అంత వద్దు అని చెప్పాలన్నమాట. బృందావనంలో జరిగేటటువంటి రాసక్రీడని ఎంత అద్భుతంగా రాశారంటే, అంతకు మునుపు ఎవ్వరూ చేయని ప్రయత్నం. నారీ నారీ నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి. నారికి నా ఇద్దరు గోపికల మధ్య మురారు ఉన్నాడు, మురారికి హరికి హరికి అంటే ఆయనే, వాళ్ళిద్దరి మధ్య నడుమ వయ్యారి అంటే ఎంతమంది కృష్ణులు ఉన్నారో అని. తానొకడైనా తలకొక రూపై మనసులు దోచే రాధామాధవ కేళీ నటన. ఇంతమంది ఉన్నా కూడా మళ్ళీ రాధామాధవ కేళీ నటన అనే చెప్పారు. ఆయనకు బాగా ఆప్తురాలైనటువంటి రాధను గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఘంటసాల గారే పాడుతున్న రోజుల్లో కూడా అన్ని పాటలు ఏం రాజా గారిని ఏ కారణం వల్ల పాడించారో తెలియదు, కానీ ఏమాత్రం జనం మాకు బాగలేదే అని అనకుండా ఈ పాటలన్నిటిని కూడా ఘంటసాల వారు పాడిన పాటలను ఎంత బాగా విన్నారో ఈ పాటలను కూడా అంత బాగా విని చాలా ఆనందించారు. సంగీత పరంగా చాలా ప్రఖ్యాతిగాంచిన సినిమా, 100 రోజులు ఆడిన సినిమా, భానుమతి గారు స్వయంగా నిర్మించిన సినిమా, వారి భర్త గారైనటువంటి రామకృష్ణ గారు నిర్దేశకత్వంలో వచ్చినటువంటి సినిమా. గొప్ప సినిమా, తెలుగువారు గర్వపడే సినిమా. అందులోంచి ఒక మంచి పాటతో మేమందరం గర్వపడేలా పాడినందుకు ధన్యవాదాలు. శుభం. తర్వాత ఈ గాయనీమణి సౌభాగ్యవతి విష్ణుప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి, సంగీతం మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. ఇద్దరమ్మాయిల సినిమా నుంచి ఈ చల్లని లోగిలిలో. చాలా మంచి పాట. శుభం. ఈ చల్లని లోగిలిలో ఈ బంగారు కోవెలలో ఆనందం నిండాలి, అనురాగం పండాలి, అనురాగం పండాలి. ఈ చల్లని లోగిలిలో ఈ బంగారు కోవెలలో ఆనందం నిండాలి, అనురాగం పండాలి, అనురాగం పండాలి. ఈ చల్లని లోగిలిలో
మంచి వాయిస్ అనేది కొంచెం శృతి అక్కడెక్కడ చూసుకోండి. పర్టికులర్ ఆర్కెస్ట్రా స్టాప్ అయినప్పుడు చేసేది అక్కడ ప్రయోగాలు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. పాట బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ చల్లని లోగిలిలో సాకి ఈ బంగారు కోవెలలు. ఆ ప్లేస్ స్లైట్లీ షార్ప్ అయింది. అదర్వైజ్ సంగతులన్నీ కూడా చాలా యువర్ వెరీ కాన్ఫిడెంట్. అది నాకు నచ్చింది. రాసిన తర్వాత ఈ రాగంలో చేయాలని ఆయనకి ఎందుకు ఐడియా వచ్చిందో తెలియదు. ఇలాంటిదే ప్యారలల్గా ఒక పాటను మహాదేవన్ గారు చేసి నీకేమైనా గుర్తు వస్తుందా ఇది వింటే? ప్రతి రాత్రి వసంత రాత్రి, దాంట్లో చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ పోలికలు కూడా చూస్తే అలాగే ఉంటుంది. నీలో నా పాట కదలి నాలో నీ లోలో నా మల్లె పొదలా వాళ్ళ స్టాంప్ అనమాట. మహాదేవన్ గారిది, పోహ్లేంది గారిది స్టాంపు. ఎంత చక్కగా రాశారు నిజంగా. ఈ పాట ప్రతిరోజు ఇంట్లో వేసుకోవాల్సిన అంత మంగళప్రదమైన పాట. ఒక ఇల్లాలు తన ఇల్లు ఎలా ఉండాలని కోరుకుంటుందని ఇంతకంటే అందరికీ అర్థమయ్యేటటువంటి మాటలతో ఎవ్వరూ రాయలేరు. చక్కటి పాట అమ్మా, చాలా బాగా పాడారు. సంతోషం. గాడ్ బ్లెస్ యు. మీరు మీ పరిచయం నేను పోయిన వారం చదువుతున్నప్పుడు మీ సోదరి సితార్ వాయించేవారని, ఆ సితార్నే మీరు తర్వాత తీసుకుని మొదలుపెట్టారని, తర్వాత ఎవరి దగ్గర ఇలా నేర్చుకుంటూ వాయిస్తున్న సందర్భంలో విశ్వవిఖ్యాతులైనటువంటి రవిశంకర్ గారితో మీకు ఎలా అనుబంధం ఏర్పడింది? ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఎలా జరిగింది అసలు ఈ ప్రయాణం? నా జీవితంలో జరిగిన చాలా ముఖ్యమైన విషయం ఇది. ప్రపంచ ప్రఖ్యాత సుప్రసిద్ధ సితార్ విద్వాంసులు భారతరత్న పండిత రవిశంకర్ గారు, ఆయన దర్శించుకోవడం చాలా గొప్ప విషయం నా జీవితంలో. ఆయన 1955లో సంగీత కళ దీనికోసం వచ్చారు అక్కడ ఆల్ ఇండియా రేడియోకి. అక్కడ నన్ను పరిచయం చేశారు. ఇక్కడ ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ అని. అచ్చా సితార్ బజాతే కి నెక్స్ట్ టైం ముझे गाऊंगा तो सुनूंगा అని అన్నట్లే ఆయన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విని, చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ఏమన్నారంటే, యూ సీమ్ టు నో సమ్ ఆఫ్ ద అడ్వాన్స్ థింగ్స్ వితౌట్ నోయింగ్ సమ్ బేసిక్స్ అన్నారు. నేను నా అమాయకత్వంలో చెప్పేశాను అనమాట, దట్స్ వేర్ ఐ నీడ్ ఎ గురు అన్నాను. ఆయన సంతోషించి చెప్పేది. దీనికి నాకు సహకరించింది చాలా మా నాన్నగారు. అది గ్రేట్ లీగల్ ల్యూమినరీ, పెద్ద లాయర్. వాడు సంగీతం పైన చాలా ఇది. నేను అప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అయిపోయిందనమాట. అయినాను వారు చెప్పారనమాట ఆయన గురుగారితో, ఇతనికి ఏదో టాలెంట్ ఉంది, మీరు శిష్యరికం తీసుకుంటానంటే నేను వాడు ఇంజనీరింగ్ మానిపించడానికి కూడా తయారున్నానండి. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ విచ్ ఫాదర్ విల్ డూ దట్. జనరలీ అన్ని మానేసి చదువుకోని రోజుల్లో వాళ్ళు అలా చెప్పారనమాట. సో అందుకని నేను నా రుణపడినది మా నాన్నగారికి ఫస్ట్, మా గురువుగారికి. గురుకుల వాసనలాగా మీరు వారి ఇంట్లోనే ఉండి నేర్చుకున్నారా, లేకపోతే ఢిల్లీలో ఉండి వారి స్కూల్లో నేర్చుకున్నారా? అప్పటికి స్కూల్ లేదు. తర్వాత ఆయన వారణాసిలో ఒక పెద్ద ప్రాపర్టీ తీసుకొని, చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి పాపం అప్పటికనే. 2.5 acresలో స్టూడెంట్స్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ యాంఫీ థియేటర్ ఉండాలి, ఇదంతా ప్లాన్ చేసి, సో ఎవ్రీ ఇయర్ వీ యూస్ టు గో దేర్. అక్కడ ఆయనతోనే కూర్చొని మధ్యాహ్నం భోజనం కూడా వారితోనే మనతోనే తినేవారు. నేర్పించేప్పుడు ఎంత స్ట్రిక్ట్గా డిసిప్లినేరియనో, ఆ తర్వాత జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్, అంత క్లోజ్గా మూవ్ అవుతారండి. మేము 2011-2010లోనో శాన్ డియేగోలో మా కాన్సర్ట్ ఉందన్నమాట. ఆ ఊర్లో ఉంటారని వారికి తెలుసు, కానీ మాకు వెళ్ళేంత వ్యవధి కూడా లేదు ఆయన దగ్గరికి. పొద్దున వెళ్ళాము, సాయంత్రం కాన్సర్ట్ చేసుకొని పక్క రోజున మేము వేరే ఊరికి వెళ్ళిపోవాలి. ఆయన భార్యకు చెప్పి, ఆవిడ ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సంస్థ సెక్రటరీకి ఫోన్ చేశారు. ఆయన ఏం అడగమన్నారంటే, బాలుకి చెప్పమను నేను కచేరీకి రావచ్చునా అని. ఆయన సరస్వతి దేవాలయం వదిలేసి మామూలు మనిషి ఇంటికి వస్తుంది అంటే ఎవడన్నా కాదంటాడా అండి? ఆయన వీల్ చైర్లో వచ్చారు. ఒక ఆక్సిజన్ సిలిండర్ వెనకాతల ఆయన శిష్యుడు తోసుకుంటూ వచ్చారు. ఆయన ఒళ్ళో చిన్న బొచ్చు కుక్క, చక్కటి ఆయన పెంచుకునేది. మేము అనుకున్నాం ఆయన
అస్వస్థులుగా ఉన్నారు కదా, ఒక అరగంట వినేసి వెళ్ళిపోతారని. ఆల్ ది 4 hours హీ స్టేడ్ ఫర్ ది కాన్సర్ట్. మా అందరితో ఇంటర్మిషన్ అప్పుడు అందరితో ఫోటోలు తీసుకున్నారు. అంతా అయ్యాక లాస్ట్ సాంగ్ అప్పుడు మేమందరం స్టేజ్ దగ్గరికి ఆయన ఫ్రంట్ రోలో కూర్చున్నారు. వెళ్తే అందరి తల నిమిరి ఆశీర్వాదం చేసి, వాట్ ఏ ఫ్యామిలీ, ఎంత బాగా పాడుతున్నారు మీరందరూ, నాకు ఒకటే కొరత, మీరందరూ మా ఇంటికి వచ్చి ఒక్క పూట భోంచేసి వెళ్ళుంటే ఎంత బాగుండేది, మీరు రాలేకపోయారు అని. ఇంకో మాట, బాలు జబ్ దుబారా आप आते हैं ना सैन डिएगो को, ये आपका घर है, मैं इतना बड़ा मकान बना हुआ है इधर, you all should come, all your musicians and everybody should come and stay with us for a couple of days and then let us enjoy good music and then wherever you want to go అన్నారు. ఈసారికి మాకు అదృష్టం లేదు గురువుగారు, తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మేము మీ ఇంటికి వచ్చి మీ ప్రసాదం స్వీకరించే వెళ్తామని చెప్పామన్నమాట. అన్ఫార్చునేట్లీ దట్ వాస్ ది లాస్ట్ కాన్సర్ట్ హీ హ్యాస్ అటెండెడ్. వెరీ అన్ఫార్చునేట్. తర్వాత ఫిలిప్ గ్లాస్తో కలిసి ఆయన చేసినటువంటి ఒక ఆల్బమ్ మా కోదండపాణి ఆడియో ల్యాబొరేటరీస్లో రికార్డ్ చేశారు మద్రాసులో. దాంట్లో ఇన్వొకేషన్ నా చేత పాడించారు ఆయన. హే నాథ్ హమ్ పర్ కృపా కీజియే, దూర్ కర్ అంధకార్, అలా వస్తుంది. నాకు ఎంత అదృష్టం అండి, రవిశంకర్ గారి కంపోజిషన్లో ఒక ప్రార్థనా గీతాన్ని ఆ ఆల్బంలో పాడేటటువంటి అవకాశం, ఆయన మా స్టూడియోలో రికార్డ్ చేసేటటువంటి అవకాశం నాకు దొరికింది. నౌ మమన్ కుమార్, ప్లీజ్ కమ్ సార్. మమన్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టర్, సుశీలమ్మ. ఆత్మగౌరవం సినిమా నుంచి ఏ లిటిల్ లైటర్ నంబర్, రానని రాదేనని. రానని రాలేనని ఊరకే అంటావు, రావాలనే ఆశలేనిది ఎందుకు వస్తావు. రానని రాలేనని ఊరకే అంటావు, రావాలనే ఆశలేనిది ఎందుకు వస్తావు. చూపు చూడకు, గుండె కోత కోయకు, కోపమందు కులుపు చూపి కోర్కె పెంచకు. కొంటె చూపు చూడకు, గుండె కోత కోయకు, కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు. వేషమైన మోసమైన అంతా నీకోసం. అలాగా రానని రాలేనని ఊరకే అంటావు, రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు. ఎదను గాయమున్నది ఊరడించమన్నది, మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది. ఎదను గాయమున్నది ఊరడించమన్నది, మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది. గుండె మీద వాలి చూడు గోడు వింటావు. రానని రాలేనని ఊరకే అంటావు, రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు. థ్యాంక్ యూ. తమాషగా ఉంది పాట, ఎంత అందంగా చేశారు. మీరు కూడా అలాగే అనుభవించి బాగా పాడారు. ఇది ఫస్ట్ చరణం ఎండ్లో కొంచెం అది కొంచెం చూసుకోండి, అంతే బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. ఆ ప్లేస్ ఏదో అర్థమైందా మీకు? వారు చెప్పిన ప్లేస్. వేషమైన మోసమైన అంతా నీకోసం, అది క్లీన్గా లేదనమాట, అదేదో జారిపోయినట్టుంది అక్కడ. దట్ ప్లేస్ నేను నోట్ చేశాను, కరెక్ట్గా ఆయన అదే చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వాళ్ళ అమ్మాయి పేరు పల్లవి, నేను మా అమ్మాయి పేరు కూడా పల్లవి అని పెట్టుకున్నాను నేను.
వాళ్ళ అమ్మాయి కూడా వచ్చున్నారు ఇక్కడ కూర్చున్నారమ్మా. తల్లి ఒకసారి రికగ్నైజ్, దాట్స్ పల్లవి. ఇంత చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు పల్లవిని. అమ్మా యు మస్ట్ బి హిజ్ నీస్ అండ్ ఇంకొక నీస్ అక్కడే ఉన్నారు. మీరు పాటలు కూడా పాడతారు. మీరేమవుతారు జనార్దన్ గారికి? ఆయన కూడా నెవ్యూ. ఇక్కడ ఉన్నారు ఇంకొక నెవ్యూ. ఈయన చూస్తే అసలు మీరే గుర్తుకొస్తారు. కానీ అంత చిన్న వయసులో మీకున్న జుట్టు కూడా లేదు. ఆయనకు ఆశ్చర్యం నాకు. వాడి పేరు రవిశంకర్ అండి. క్యా బాత్ హై, క్యా బాత్ హై. ఎంచైతే గురువుగారిని కలిసి వచ్చిన తర్వాత వాడు అప్పుడే పుట్టాడు. వాడికి పెట్టాము. తర్వాత సౌభాగ్యవతి సాయి జగద్ధాత్రి దామ. సౌభాగ్యవతి ఎంపిక చేసుకున్న పాట రచన మోదుకూరి జాన్సన్, సంగీతం మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ బృందం. దేశోద్ధారకులు సినిమా నుంచి స్వాగతం దొరా సుస్వాగతం. ఇంత సింపుల్ సాంగ్ కూడా ఎంత బాగా చేశారండి. అండ్ కోరస్ పైన వచ్చే ఆలాపదంతా కూడా చాలా బాగుంది. అది కొన్ని ప్లేసెస్ కొంచెం ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటే అంత బాగుంటుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. వాయిస్ బాగుంది. యు సౌండ్ లిటిల్ బ్రెత్లెస్, అంతకంటే ఏం లేదు. కొంచెం ఊపిరిని ఎలా నియంత్రించుకోవాలని కొంచెం నేర్చుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ తగ్గినట్టు అనిపిస్తుంది,
ఆ ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలేమో అని అనిపిస్తుంది అనమాట. అది ముందు ఊపిరి ఎలా తీసుకోవాలి, ఎక్కడ వదలాలి నేర్చుకుంటే సరిపోతుంది. కళ్ళలేని ఏమన్నారు, పల్లెసీమ పైరగాలి పరవళ్ళు, కళ్ళలేని జానపదుల జావళీలు. ఇక్కడ జానపదుల జావళీలు కాదు, జానపదుల జావళీలు. ఇక్కడ ఆ జానే కావాలి, జానపదుల జావళీలు కాదు. యాక్చువల్గా మోతుకూరు జాన్సన్ గారు హీజ్ అ గ్రేట్ ప్లే రైట్. అతను చాలా గొప్ప నాటకాలు రాశారు. తర్వాత సినిమాలకు స్క్రిప్ట్ రాయడానికి వచ్చారు, కథలు రాశారు. కానీ అడపాదడప కొన్ని పాటలు రాశారు. కానీ పాటలు కూడా చాలా మంచి పాటలు రాశారు. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ తీసుకుని వచ్చేటటువంటి ఆ నాయకుడిని ఆహ్వానించడం అన్నమాట. పల్లెసీమ పైరగాలి పరవళ్ళు, కళ్ళలేని జానపదుల జావళీలు, రైతు బిడ్డ తొలిపాటల రవళులు, తెలుగు సిరులు కురిసి నీకు హారతివ్వగా. దాన్ని అంత అందంగా కంపోజ్ చేసిన తర్వాత మహాదేవన్ గారు ఇంకా బాగుంది. సుశీలమ్మ పాడిన తర్వాత ఇంకా బాగుంది. ఆ అందాలన్నీ ఒకసారి గుదిగుచ్చి ఒక మాలగా ప్రజెంట్ చేయడానికి చేసిన ఈ ప్రయత్నం కూడా చాలా బాగుంది. శుభం. ఈ చిరంజీవులిద్దరికి కూడా ధన్యవాదాలు సపోర్ట్ చేసినందుకు. గాడ్ బ్లెస్ యూ. ప్రమోద్ కుమార్ వచ్చేయండి. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము అని పాడబోతున్నారు. నా వల్ల కాదయ్యా. చదువుకున్న అమ్మాయిల సినిమాలోంచి ఆ పాటతోటి దాశరథి గారు రాసిన పాట, రాజేశ్వరరావు గారు స్వరపరిచిన పాట, ఘంటసాల మాస్టర్ సుశీలమ్మ పాడిన పాటతోటి ప్రమోద్ కుమార్ చాలా ప్రమోదంగా మన వాళ్ళందరినీ సంతోషంలో ఉంచడానికి ఇచ్చేశారు. కాబట్టి సంతోషంగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సార్. గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను రొట్టె ముక్కల మధ్యన పెట్టిరనుచూ ఏల ఇట్టుల చింతింతువే టొమాటో అతి వలిద్దరి మధ్య నాగతిని గనుమా ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము. ఒకరు సత్యభామ, ఒకరేమో రుక్మిణి, మధ్య నలిగినాడు మాధవుండు. ఇద్దరతివలున్న ఇరకాటమేనయా విశ్వదాభిరామ వినురవేమా. జతగా చెలిమి చేసిరి, అతిగా కరుణే చూపిరి, చెలిమే వలపై మారితే శివ శివ మన పని ఆఖరే. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము. రామునిదొకటే బాణము, జానకి ఆతని ప్రాణము, ప్రేమకు అది ఏ నియమము, ప్రేయసి ఒకరే న్యాయము. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము. బాగుంది, వాయిస్ ఎంత బాగుంది. థ్యాంక్ యూ సార్. మైక్ కొంచెం ఇలా పెట్టుకుంటే
బ్రెత్ కొంచెం కంట్రోల్ బాగా అవుతుంది. మీకు ఒక లైన్ అంటే ఇష్టం లేదని నాకు అర్థమైపోయిందండి. ఏమిటి తెలుసా? ప్రేమకు అదియే నియమము, ప్రేయసి ఒకటే న్యాయము అన్న మాట మీకు ఇష్టం ఉన్నట్లేదు. కరెక్ట్గా అక్కడే వాయిస్ చిన్న బ్రేక్ ఇచ్చింది. అది చాలా కష్టం మీకు అని అనిపిస్తోంది. ప్రేమకు అదియే నియమము, ప్రేయసి ఏంట్రా ప్రేయసి ఒకటే న్యాయం అంటున్నారు వీళ్ళు అన్నట్టుంది. ఐ స్టిల్ రిమెంబర్ దిస్ సాంగ్. యూనో, మా నెల్లూరులో ట్రంక్ రోడ్లో వెరైటీ కూల్ డ్రింక్స్ అని ఒక షాప్ ఉంది. అదే నాకు గురుకులం అది. అక్కడ రేడియోలో రికార్డులు ఎన్ని పాటలు పెడుతుంటారు, విని నేర్చుకున్నాను నేను అక్కడ. ఈ పాట బ్యాక్గ్రౌండ్ గుట్టుగా అనగా నాకు నాగేశ్వరరావు గారే వస్తారన్నమాట, చేతిలో శాండ్విచ్ పెట్టుకుని. గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను రొట్టె ముక్కల మధ్యన పెట్టిరనుచూ ఏల ఇట్టుల చింతింతువే టొమాటో అని ఇలా చూపిస్తారు. టొమాటో అతివులు ఇద్దరి మధ్యన నాకు యాక్చువల్గా 3 అమ్మాయిలు ఉంటారు. అందులో 2 ఈయన ప్రేమిస్తారు, ఒక అమ్మాయి అఫ్కోర్స్ పద్మనాభం గారిని ప్రేమిస్తుంది. పెళ్ళయిందా? కాలేదు. అప్పుడు ఈ పాట బాగుంటుంది. మీ అత్తగారు కోడల మధ్య మీరు శాండ్విచ్ కాకుండా చూసుకోండి, అది చాలా ముఖ్యం. అదే ముఖ్యమైన విషయం. ప్రతి చోట జరుగుతున్న గొడవ అదే. నాయన టొమాటో కావద్దు, చిట్టికి పోతావు. వాళ్ళిద్దరిని ఎలా ఒకే దరికి తీసుకొస్తావు అన్నది నీ చేతిలో ఉన్న విషయం. ఇంతకుముందు ఆవిడ జానపదం జావళి అన్నారు కదా, మీరు ఇక్కడ జతగా అంటున్నారు, ఇది జతగా అనాలి. జతగా, అది విషయం. దాన్ని మేకొట్టేయండి. ఆ జత ప్రమాదமா இருக்கு. ஜத்தகான்னு நீங்கள் சொல்கிறது ரொம்ப பிரமாதமாக இருக்குது. ஆனால் 2 பேர் நடுப்பில் மாட்டிக்கிறீங்கன்னா தெலுங்கில் ரொம்ப பிரமாதம் ஆகிடும். ரொம்ப பத்திரமா இருக்கணும். நீங்கள் ஏற்கனவே முடி இல்லை, உங்களுக்கு ரொம்ப கொட்டி போச்சு. 2 பேர் வந்தாங்கன்னா பிடிச்சி మొత్తం మొట్టే ఆయడం. உங்களுக்கு తెలుసుకునేవాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళే నవ్వుతున్నారు అక్కడ. కొంత అర్థమైంది సార్. ఏం అర్థమైంది చెప్పండి చూద్దాం. ఇద్దరి మధ్య జాగ్రత్తగా ఉండండి. అసలే జుట్టు లేదు కదా, అది కూడా మళ్ళీ ఉంచకుండా తీసేయరని కాదు. నాకే కావాలని ముందు జుట్టు పట్టి. ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారట. ఆయనకు తల నెరిసింది. ఈ యంగ్గా ఉన్న ఆవిడ ఏం చేసిందంటే, ఇదేంటి ఈ నెరిసిన వెంట్రుకలు చూస్తే నా భర్త ముసలాడు అనుకుంటారని చెప్పి తెల్ల వెంట్రుకలన్నీ పీకేసిందట. 2వ ఆవిడ కొంచెం ముసలావిడ, ఆవిడకి తెల్ల వెంట్రుకలు ఉన్నాయి. వీడికి నల్ల వెంట్రుకలు ఉన్నాయంటే నన్ను ముసలిది అనుకుంటారని నల్ల వెంట్రుకలంతా పీకేసిందట. మొత్తానికి ఆయన పాపం ఏడుకొండలవాడ వెంకటరమణ అయిపోయాడు. అది విషయం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నో టొమాటో, నో శాండ్విచ్ బిజినెస్. వెళ్ళండి మిత్రమా. థ్యాంక్ యూ. శుభం భూయాత్. జాగ్రత్తగా ఉండండి. ఎందుకన్నా మంచి. మీరు నాకు ఫస్ట్ నా సంగీత దర్శకత్వంలో వాయించిన పాట గుర్తుందా మీకు? బాపు గారు తీసిన తూర్పు వెళ్ళే రైలు సినిమాకి విజయ గార్డెన్స్లో చేసాం మనం. ఏమిటిది ఏదో తెలియనిది, ఎప్పుడు కలగనిది కలకానిది, ఏమిటిది. ఇది పల్లెవండి. మీ పీస్ కూడా నేను పాడి వినిపిస్తాను. టెంపో వెళ్తూ ఉంటుందన్నమాట. నాకు యాడ్లిబ్లో కావాలి గురువు గారు, ఒక మనో యాజ్ ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ సోల్ అని. నేను జస్ట్ నోట్స్ ఐ సాంగ్ ఇట్. టారా టిటా టర్ టరా. అది వచ్చినప్పుడల్లా మాకు ఇప్పుడు కూడా నాకు వెంట్రుకలు నెక్కివచ్చు ఉంటుంది అన్నమాట. మయూరిలో పాటలు అన్నీ వారు వాయించింది. Those were blissful days, great days. దీప్తి రమ్మ. దీప్తి ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, మాయదారి మల్లిగాడి సినిమా నుంచి. చాలా మంచి పాటమ్మా. మల్లె పందిరి నీడలో ఉన్న జాబిల్లి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి, మంచమేసి ఉంచినాను జాబిల్లి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి, మంచమేసి ఉంచినాను
బాగుంది, మన వాయిస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ ఏమన్నా చూసుకుంటే సరిపోతుంది. ఈయన మహాదేవన్ గారు చేసింది కదా, ఆయన ఊపు అలాగే ఉంటుంది, టేకా వెళుతూనే ఉంటుంది. అది టేకాతో పాటు బేస్ డోలక్ చాలా మంది ఇలాంటి పాటలు ఉపయోగించారండి. బేస్ డోలక్ మీద చాలా ఇష్టం. తబలా డోలక్తో పాటు ఇప్పుడు బేస్ డోలక్ కూడా ఉపయోగించేవారు. అది ఒక గమ్మత్తైన ఒక్కొక్కరు రిధం వినగానే ఇది మహాదేవన్ గారిది అని చెప్పవచ్చు. మనం అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే, ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు కోరు తీరాలిలే, వలపు జోరు తెలాలిలే. ఫైన్ ట్యూనింగ్ ఆయన చెప్పింది ఏంటంటేనమ్మా, మల్లె పందిరి నీడలో నా జాబిల్లి మంచమేసి ఉంచినాను. ఆ నోట్ ఆ ట్రావెల్ వెళ్తున్నప్పుడు కొంచెం షార్ప్ అవుతుంది. జాబిల్లి మా అన్నకు మా చంద్రికి ఇది తొలిరే. టిపికల్ పొగళింది. I can see him how he sings voice. తొలిరే బాబు అని తొలిరే నరే నానా మల్లె పందిరి. అక్కడుంది రిధం, అక్కడున్నాడు శాంతారాం అన్నట్టుగా. ఇప్పుడు థర్డ్ మ్యూజిక్ వాయిస్తారు వాళ్ళు. అదైన తర్వాత పెళ్లి సంబరమైన డెరుగని ఇల్లు నాది ఒకసారి పాడవా? You are late. తారా వన్ పెళ్ళి అక్కడే రావాలి. నువ్వు తక్క పెళ్లి సంబరం అని వస్తున్నావు అనమాట. ఇప్పుడు మన ఇద్దరం కలిసి పాడతాం బ్యాక్గ్రౌండ్ అవగానే. యూ సీ ది డిఫరెన్స్. ఇఫ్ యూ కరెక్ట్ ఇట్స్ ఫైన్. 1 2 3 4. పెళ్ళి ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగితేనే బాగుంటుంది. పాటలు పిక్చరైజ్ చేయడంలో ఫస్ట్ ఆదుర్తి సుబ్బారావు గారినే చెప్తారు అందరు కూడా, ఎంత గొప్పగా తీస్తారో పాటలు నాయన. పెళ్లి సంబరం ఎన్నడెరుగని ఇల్లు నాది, పసుపు తాడే నోచుకోని బ్రతుకు నాది, ఈ పెళ్లి చేసి నేను కూడా ముత్తైదువైనాను, ఈ పుణ్యమే పై జన్మలోనైనా నన్ను ఇల్లాలిని చెయ్యాలి. దట్స్ ఇట్. ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ ఏం చేస్తే బాగుంటుంది, ఏం పాడితే బాగుంటుంది, ఏం చెప్పాలి, ఎంత ఆలోచించి పాటలు రాయిస్తారు, ఎంత బాగా చేస్తారు. స్మాల్ థింగ్స్ అమ్మా, అంత ఇప్పుడు చెప్పింది, అంతకంటే ఏం లేదు. బట్ చాలా మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట. నేను ఇందులో పాడిన చాలా మంచి పాటలు ఉన్నాయి. నాకు కూడా అన్ని మంచి పాటలు ఇచ్చారు సుబ్బారావు గారు. వస్తా ఎళ్ళొస్తా మళ్ళీ ఎప్పుడు వస్తా, ఎప్పుడు లాస్ట్ సాంగ్ ఇది పాడేవాళ్ళు మా కచేరీలో. జనం అందరూ మళ్ళీ ఎప్పుడు వస్తా అనేవాళ్ళు. మీరు మళ్ళీ పిలిస్తే వస్తానులేండి అనేవాళ్ళు. చాలా మంచి పాటలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ సైనింగ్ ఆఫ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ముందుగా మార్కులు చదివే ముందు ఈ వారం అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపిన వారికి గోదావరి హెచ్డిపి పైప్స్ వారి 10,000 రూపాయలు గెలుచుకున్నది వంశీధర్. తర్వాత ఇప్పుడు పోయిన వారం ఈ వారం మార్కులు చదువుతాను, అందరికీ ఒకేలా చప్పట్లు కొట్టండి. ప్రియా 90%, శివాని 87, గణేష్ 74, యశిక 75, స్వాతి 87, భార్గవ్ 86, శిరీష 85, వంశీధర్ 90, విష్ణుప్రియ 85, మమన్ కుమార్ 78, సాయి జగద్ధాత్రి 78, ప్రమోద్ కుమార్ 78, దీప్తి 77. గణేష్ విత్ 74 ఈజ్ మనల్ని వదిలి ఆయన వెళ్ళటం లేదు, ఆయనకు మనం దూరం అవుతున్నాం అనమాట. దూరం అనేది కేవలం ఫిజికల్గానే. వీఆర్ ట్రయింగ్ టు పుట్ దెమ్ అగైన్ మా కార్యక్రమాలు ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంఖ్యాపరంగా తగ్గాలి కాబట్టి చేయడమే తప్ప 74 మార్క్స్ ఈజ్ A+, బట్ స్టిల్ వీ హ్యావ్ టు బీ అవే ఫ్రమ్ సంబడి. గణేష్ రానన్నా. గణేష్కి ఈటీవీ ప్రశంసా పత్రం జ్ఞాపిక, గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారి 5,000 రూపాయలు, మామిడిపూడి రామకృష్ణయ్య గారు రచించినటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం, శ్రీమద్ భగవద్గీతామృతం, ఇవి కాకుండా ఇష్టదేవత అష్టోత్తర శతనామావళి పుస్తకాలు కూడా అతనికి ఇవ్వబడుతున్నది పండిత్జీ చేతుల మీదుగా. అలాగే మామిడిపూడి రామకృష్ణయ్య గారు రాసినటువంటి వాల్మీకి రామాయణం, భగవద్గీత అమృతం, ఇష్టదేవత అష్టోత్తర శతనామావళి మనందరి తరఫున పండిట్జీకి భక్తి గౌరవ పురస్కారాలతో. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు పాడేవారిని తీర్చిదిద్దడమే కాకుండా ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. దీనివల్ల అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాను. వారి మాటలైనాను పాటలైనాను ఎంత బాగుంటాయంటేనో ప్రతివాడు వారం ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు వస్తుందా పాడుతా తీయగా అనేది. ద హోల్ క్రెడిట్ గోస్ టు ఈటీవీ అండ్ మిస్టర్ బాలు గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.